క్యాబేజీ శనగపప్పు కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చెనగపప్పు అండి, నైట్ నానబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, నూనె, కారం, పసుపు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు. క్యాబేజీ శుభ్రం కడిగి పెట్టుకున్నదండి. మనకు కావాల్సింది తీసుకోవాలి. క్యాబేజీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కూర తినలేము. చిన్న కుటుంబం అయితే ఇందులో సగం తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇది తీస్తున్నానండి. ఇలా సన్నగా కోసుకోవాలండి. తాలింపుకి మనం కోసుకున్నదంతా గిన్నెలో వేసుకోవాలి. కొంచెం నల్లగా ఉన్నది అక్కడక్కడ ఉంటే తీసి పక్కకు పడేయండి. కూర అంతా పడవుతుంది మళ్ళీ నల్లగా ఉన్నది వేస్తే. ఈ ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలండి. చిన్న ముక్కలు కోసుకోవాలి. పెట్టుకున్న క్యాబేజీ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె అండి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చెనగపప్పు, కొద్దిగా ఉప్పు, మనకు కావాల్సినంత కారం, కొంచెం పసుపు, క్యాబేజీ అండి. ఇది బాగా కలపాలండి. క్యాబేజీ మగ్గే వరకు మూత పెట్టేయాలండి. సిమ్లో పెట్టి ఉడికించాలి. క్యాబేజీ ఇంకా బాగా కలపాలండి. ఇంకా సిమ్లో చాలా ఉడకాలి ఇది. క్యాబేజీ కూర రెడీ అయిపోయిందండి. క్యాబేజీ, శనగపప్పు, పచ్చి కొబ్బరి. ఈ క్యాబేజీకి ఎప్పుడు పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ ఉండాలండి. ఎండు కొబ్బరి అయితే వేయద్దు, నూనె వాసన వస్తుంది మనకి. అదొకలాగా ఉండి తినబుద్ది కాదు. పచ్చి కొబ్బరికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్